ఇప్పుడైతే ప్యాంట్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఇంతకుముందు చూపించాను కదా డ్రెస్ కటింగ్ దీని ముందు. ఇప్పుడైతే ప్యాంటు వెంటనే ఎవరైనా నేర్చుకుని పని ఉన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా నేర్చుకుంటారు కదా. ఇదిగోండి దీనిపైంది ప్యాంటు క్రీమ్ కలర్, ఆరెంజ్, థిక్ గ్రీన్, బ్లాక్, నాచ్ గ్రీన్లో ఇచ్చారండి. దీనిపైన ఈ ప్యాంట్ ఇచ్చారు. ఇప్పుడైతే ఇది కట్ చేద్దాం. ఇదైతే ముందు వీడియోలో పెట్టాను కదండి. ఇదిగోండి చూడండి 1 2 3 4 ఇలా డబల్ మీద 4 2 కాళ్ళు ఒకసారి కట్ చేస్తున్నాండి. సింగిల్ కాల్ కాదు రెండును. ఇలా 4 ఒకసారి వేసుకోవాలండి. ఇప్పుడు ప్యాంట్ మెజర్మెంట్ చూసేద్దాం. ఇది తీసుకోకూడదండి, ఇది వేరేగా కొలుచుకోవాలి. ఇలా పొడవు ఇక్కడ నుంచి మనం నడుము దాకా ఉన్న పొడవు చూసుకున్నాం. నేను బెల్ట్ అయితే ఎక్కువ వాడట్లేదండి, ఇచ్చి బెల్ట్గా సారీ అండి. ఇదిగోండి చూడండి పొడవు అయితే ఇక్కడ నుంచి ఇలా వచ్చిందండి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసేసుకుందాం. ఇక్కడైతే క్లాత్ తక్కువండి, ఇంకా ఉంటే ఇక్కడ ఇలాగా మడత ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఉండి కింద నిగోండి ఇది ఉంది కదా ఇలా వస్తుంది. పట్టి బాక్రం వేసుకోవచ్చు మన ఇష్టం. ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేను ఇలా కుట్టుకుంటానండి. ఇది ఎలా ఉందో అలాగా చూపిస్తాను చూడండి. వీడియో కనపడలేదని ఇలా క్రాస్గా తీసుకొచ్చానండి. మళ్ళీ లూజ్ కూడా చూసుకోండి. ఇంకోటి చూడండి కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇదైతే ఒరిజినల్ అండి. మెయిన్ ప్యాంట్ కుట్టి ఇక్కడ వచ్చేసి ఇదైతే ఎక్స్ట్రా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదండి. కుట్టికి బాగా కనిపించలేదు అనుకుంటా. ఇది ప్యాంట్ కూడా లూజు. ఇది నేను ఎక్స్ట్రా కుట్టికి ఎక్స్ట్రా ఉపయోగపడడానికి లూజు. వాటికి ఇస్తా దగ్గర ఇంత కిందకి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా వస్తుంది ఇక్కడ నుంచి. సారీ అలా క్లాత్ అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంత ముక్క అతుక్కోవాలి. ముక్కలు కొంచెం ఇప్పుడే కదా క్లాత్ అయితే తక్కువ వచ్చిందండి, అందుకనే ముక్కలు అతుక్కుందాం. ఇప్పుడైతే నడుబెల్ట్ తీసి చూడండి. ఇవి మిగిలిన పీస్ ఇంత చాలా తక్కువ వచ్చిందండి. అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి కూడా. వీటిలోనే నడుము బెల్ట్ తీయాలి. ఇవి లాటరీ వస్తాయి కదండి. సబ్బులు తీస్తే 10 రూపాయలు 20 రూపాయలని 2 సబ్బులు 3 సబ్బులు లాటరీ తీస్తే వస్తాయి కదా. అందులో తీసుకున్నారు వాళ్ళు. ఇవి 700 ఇస్తే వాళ్ళకి 2 డ్రెస్సులు ఇచ్చా. మళ్ళీ 700 కూడా రిటర్న్ ఇచ్చేసారండి. నేనైతే అలాంటి ఎక్కువ ఫేక్ వీడియోలు అనుకుంటాను. వాళ్ళు ఏమి మళ్ళీ అమౌంట్ అడుగుతారండి వచ్చిన తర్వాత. కొంచెం మంది అయ్యో పాపం అని తీసుకుంటాం. కొన్నిసార్లు అయితే మనకే వాళ్ళు దెబ్బలేసి వెళ్ళిపోతారు. చాలా క్వాలిటీ కూడా బాగోండి అనుకుంటాం అలా తీసుకోకూడదని. కానీ చాలా టైంలో అలా తీసుకోవాలనే ఫిక్స్ అయిపోతాం నచ్చి. ఇంకా వాటికి ఇవ్వండి చూడండి నడుము లూజు, పొడవు. ఇదిగోండి పొడవు ఎక్కడికి ఇలా సరిపోతుంది. పీస్ అతుక్కోవాలి. ఇది కూడా సరిపోతుంది. కుట్టిసాక ఇక్కడ ఎక్స్ట్రా వేసుకోవాలి కదండి కిస్తా దగ్గర ముందుకి, అందుకని పీస్ తీసుకున్నాను. 4 అండి ఇవి. మిగతా తాళ్ళకి వాటికి సెట్ చేసుకోవాలండి. ఇదండి ఇది ఇలా కుర్చీలు పెట్టుకొని ఇలా ప్యాంట్ వస్తుంది అంతేనండి. ప్యాంట్ మిగతాది నడుము బెల్ట్ అన్నీ తీయాలండి. వీటిలోనే ఇంకా ఇదే పీస్ మిగిలింది. దీనిలోనే తాడు తీయాలి. ఇంకా ఎక్స్ట్రా అయితే లేవు. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ డ్రెస్కి పైపింగ్ చేసేవాళ్ళు దాన్ని. ఇంకా నేను ఎక్స్ట్రా వచ్చేసి దీనికి హ్యాంగిల్స్ కూడా నేనే పెట్టుకోవాలి. క్లాత్ అయితే మిగలేదు. వాళ్ళకైతే చెప్పాలి. ఏమో మరి ఏమంటారు, అమౌంట్ ఇస్తారో ఎవరో తెలీదు. ఇదైతే మిగిలింది. అంతే. ప్యాంట్ అయితే ఈజీ కటింగ్ అండి, చాలా సింపుల్గా చెప్పాను నేనైతే. పొడవు తీసుకోవాలి. ఇక్కడ నడుము బెల్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నడుము బెల్ట్ థ్రెడ్. అవి కటింగ్లో ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి నేను చూపించలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యాంటు. ఇది
ఇది లూజ్ ప్యాంట్ అండి, టైట్ ప్యాంట్ అయితే కాదు, సారీ చెప్పలేదు. లూజ్ ప్యాంటు కూర్చొని పెడతాం కదా ఆ ప్యాంట్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఇంత కష్టపడి చూడండి ఎంతలా కష్టపడి కట్ చేస్తున్నాను. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ చేసుకోవచ్చు కదా, అరిగిపోతారా ప్లీజ్.